ఈ రాజ్యం అది, ఆ రాజ్యం అది. ఇదేమో ఇజ్రాయెల్ రాజ్యం, అదేమో అన్నగారి రాజ్యం, తమ్ముడు గారి రాజ్యం. ఇప్పుడు అన్నగారు ఏం చేస్తున్నాడు? అన్యజనుల రాజులందరితో కలిసి యుద్ధానికి వెళ్ళాడు. ఎవరి మీదకి? దావీదు మీదకి. దావీదు మీదకి యుద్ధానికి వెళ్తే దావీదు ఏం చేశాడు? అందరినీ చిత్తకొట్టి ఆ దేశం మీద దండును కావలో ఉంచాడు. తన అధికారంలో ఉంచుకుని కప్పం కట్టించుకుని ఈ వ్యక్తుల గురించి దావీదు తన కీర్తనలో మాట మాట్లాడతాడు. చూడండి, 83వ కీర్తన 4వ వచనం. ఎలా ఉన్నారట వీళ్ళు? అసలు వీళ్ళ ఉద్దేశాలు ఇక్కడ తెలుస్తాయి మనకి. దావీదు కీర్తనలో రాస్తున్నాడు చూడండి, 83వ కీర్తన. ఏమని బయలుదేరారు వీళ్ళందరూ దావీదు దేశం మీదకి? 3వ వచనం నుండి చాలు 4వ వచనం చూద్దాం. 4వ వచనం. వారి ఇశ్రాయేలీయుల పేరు ఇక జ్ఞాపకము రాకపోకుండానట్లు, జనముగా నుండకుండానట్లు వారిని సంహరించుదాము రండి అని చెప్పుకుంటున్నారు. ఏక మనస్సుతో వారు ఎవరు 8వ అధ్యాయం నుండి మనం చూసుకుంటూ ఉన్న రాజులందరూ ఉన్నారు చూసారా? మోయాబీలు, అమ్మోనీలు, అమాలెక్కీలు, వీళ్ళందరూ ఉన్నారా లేరా? వీళ్ళందరూ ఏక మనస్సుతో ఏం చేస్తున్నారంట? ఏమని? జనముగా ఉండకుండా వారిని సమానం అంటే ఒక్కడ కూడా లేకుండా ఏం చేద్దాం? వాళ్ళని నిర్మూలన చేసేద్దాం. ఏక మనస్సుతో వారు ఆలోచన చేసి ఉన్నారు. నీకు విరోధముగా నిబంధన చేసుకునిచున్నారు. గుడారపు వాసులైన ఎదోమీలు, ఇష్మాయేలీలు, మోయాబీలు, హగ్రీయులు, గెబాలు వారును, అమ్మోనీలు, అమాలెక్కీలు, ఫిలిష్తీలు, తూరు నివాసులు నీకు విరోధముగా నిబంధన చేసుకున్నారు. అషూరు దేశస్థులు వారితో కలిసి ఉన్నారు. లోతు వంశస్థులు వారికి సహాయము చేయుచున్నారు. ఏమని చేసుకున్నారు నిబంధన? 4వ వచనంలో జనముగా నుండకుండా వారిని సంహరించుదుము రండని ఏక మనసుతో. ఇక వారి ఇశ్రాయేలు పేరు ఇక జ్ఞాపకం రాకపోకుండా తుడిచేద్దాం అనుకున్నారట. వాళ్ళ ఉద్దేశాల గురించి ఏం మాట్లాడాడు ఆయన? వాళ్ళు ఏం చేద్దాం అనుకున్నారట? అసలు వాళ్ళు మొత్తాన్ని ఏం చేద్దాం అనుకున్నారట? తిరిగి తుడిచేద్దాం అనుకున్నారంట. తుడిచేద్దాం. ఇది మంచి ఉద్దేశం అని అంటారు వీళ్ళు. అంటే వాళ్ళేదో వస్తే వాళ్ళతో బలంగా ఎవరు వస్తున్నారు యుద్ధానికి? వాళ్ళతో బలంగా వీళ్ళు కూడా రెడీ అయిపోయి వచ్చేస్తున్నారు. ఎవరితో బలంగా? అయితే ఆ రోజుల్లో వీళ్ళ ధీమా ఏంటంటే, వీళ్ళ ధీమా రాగి గనులుండే. ఎక్కడ? తిమ్నా అన్న ప్రాంతంలో దావీదు పట్టుకున్నాడంటే అక్కడ ఏమీ లేకుండా వట్టిగా వెళ్ళి అక్కడ సైన్యాన్ని కాపలా పెట్టి పన్ను కట్టమంటారు కదా. 13వ శతాబ్దం నుండి రాగి గనులు ఉండే. ఎక్కడ? తిమ్నా ప్రాంతంలో, ఈ ఎదోమీ ప్రాంతంలో. ఈ రాగి గనుల మీద చాలా ఆదాయం వచ్చేది. మరి రాగికి పెద్ద వాల్యూ ఉంటుందంటారా? రాగికి బంగారం గనులు ఉంటే డబ్బు ఎక్కువ వస్తుంది. బంగారం ఉంటే వస్తాయి, వెండి ఉంటే వస్తాయి. బంగారం వెండి ఉన్నా వస్తుంది, బంగారం ఉన్నా వస్తుంది. ఇది కొంచెం తక్కువగా వస్తాయి. మరి రాగికి కానీ అక్కడ ఏమున్నాయి ఆ ప్రాంతంలో? ఏదో ప్రాంతంలో రాగి గనులు ఉన్నాయి. మీకు ఫోటో చూపిస్తాను. రాగి గనులు ఉన్నాయి. ఈ రాగి గనులు ఉండబట్టి వాళ్ళకేంటి? ఆదాయపు వనరులు ఉన్నాయి. ఎవరికి? మరి ఆ రాగికి ఏమైనా వాల్యూ ఉంటుందంటే ఎజ్రా గ్రంథంలో మాట మాట్లాడుతున్నాడు. దాన్ని చూస్తే మనకు అర్థం అవుతుంది ఆ రోజుల్లో రాగికి వాల్యూ ఉందో లేదో. ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయం 27వ వచనం. ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయం 27వ వచనం. ఏడు 7,000 తులములు గల 20 బంగారపు గిన్నెలను, బంగారమంత వెలగల 27, 8వ అధ్యాయం 27వ వచనం చదవండి. మీకు ఏమర్థమైంది అక్కడ?
ఆ రోజుల్లో రాగికి కూడా ఏముంది? వాల్యూ ఉంది. అర్థమైందా? అంటే ఏది పట్టుకున్నాడు దావీదు? మీకు అర్థమైందా? బంగారం అంత వాల్యూ దేనికి? రాగికి ఉంది. ఇప్పుడైతే రాగికి వాల్యూ లేదు. ఒకప్పుడు పూర్వం సిమెంట్కి మంచి డిమాండ్ ఉండేది. ఇప్పుడు సిమెంట్ అంటే అసలు ఎవడో వంటలే. సో అంటే అంత వాల్యూగా ఉన్నది అది అప్పుడు. కాబట్టి ఆ ప్రాంతపు ఒక గనుల మీదకి ఈయన పట్టు సాధించాడు. 13వ శతాబ్దం నుండి తవ్వకాలు జరుగుతున్నాయి ఎక్కడ ఎదోము ప్రాంతంలో. ఆ ప్రాంతం మీద ఒక పట్టు సాధించాడు. అయితే ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటి? వాళ్ళు ఆది నుండి శత్రుత్వాన్ని చూపిస్తున్నారు. ఎవరు? ఎదోము. మరి దేవుడు వాళ్ళతో శత్రుత్వంగా ఉండమని ఏమని చెప్పాడా? పోనీ వీళ్ళకేమి వీళ్ళ ప్రయాణానికి బయలుదేరినప్పుడు వీళ్ళతో ఏం మాట్లాడాడు దేవుడు? 23వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 7వ వచనం 8వ వచనం చెప్పు. ద్వితీయోపదేశకాండం 23, 7, 8. ఎదోమీలు నీ సహోదరుడు గనుక వారిని ద్వేషించకూడదు. ఐగుప్తులోనూ పరదేశమై ఉంటివి గనుక ఐగుప్తీయులను కూడా ద్వేషించకూడదు. ఎదోమీలను ద్వేషించమన్నాడు దేవుడు. ఎవరి? యాకోబు పిల్లలకి ఏం చెప్పి పంపిస్తున్నాడు బయలుదేరేటప్పుడు? అసలు ఎదోమీలను నువ్వు ద్వేషించకూడదు. ఎందుకు ద్వేషించకూడదు? 23వ అధ్యాయం 7వ వచనం. ఎదోమీలు నీ సహోదరుడు. దేవుడు ఏం చెప్తున్నాడు? ఇదే మాటలు కదా యాకోబు రాసిన పత్రికలో ఉంటాయి. నీ సహోదరుణ్ణి ద్వేషించేవాడు నరహంతకుడు అన్నాడా లేదా? యాకోబు రాసిన పత్రికలో ఏమంటాడు? సహోదరుణ్ణి ద్వేషించేవాడు నరహంతకుడు అన్నాడా? మరి అంటే ఇక్కడ ఏది మాట్లాడాడో యాకోబు గారు కూడా అదే మాట్లాడుతున్నాడు కదా. అంటే దేవుడు ఏం చెప్పి పంపిస్తున్నాడు వాళ్ళతో ప్రయాణంలో? ద్వేషించమన్నాడా? ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయం ఏం గుర్తు చేసుకుంటున్నారు వాళ్ళు చూడండి. మోషే గారు గుర్తు చేస్తూ మాట్లాడుతున్నాడు ఈ విషయాలు. మొదటి వచనంలో ఉండి చూడండి. యెహోవా నాతో చెప్పినట్టు మనము తిరిగి ఎర్ర సముద్ర మార్గమున అరణ్యమున ప్రయాణమైపోయి బహుదినములు సేయూరు మన్యము చుట్టూ తిమి. సేయూరు అన్నా మీకు ఏం చెప్పాను? ఎదోమీలు. అంతటా యెహోవా నాకు ఇలా సెలవిచ్చును, మీరు మన్యము చుట్టూ తిరిగిన కాలం చాలును. ఉత్తర దిక్కుకు తిరుగుడి. మరియు నీ ప్రజలతో ఇట్లనము, శేయీరులో కాపరమున్న ఏశావు సంతానమైన మీ సహోదరుల పొలిమేర దాటబోచున్నావు. వారు మీకు భయపడుదురు. మిక్కిలి జాగ్రత్తగా ఉండుము. వారితో కలహ పడవద్దు. యాలయనగా ఏశావుకు స్వాస్యముగా శేయీరు మన్యము నేను ఇచ్చి ఉన్నాను గనక వారి భూమిలో ఒక అడుగైనా మీకివ్వను. మీరు రోకలిచ్చి వారి వద్ద ఆహారం కొని తినవచ్చును. ఏంటి అదేనా అడిగారు ఇందాకడ సంఖ్యాకాండంలో అడిగింది అదేనా? బాబు నీ రోడ్లో ఉండి మేము వెళ్తే రోకలిచ్చే కొంటాం అన్నారా? చూడండి సంఖ్యాకాండం 20వ అధ్యాయం. దేవుడు చెప్పింది చేస్తున్నారు లేదా? పంతొమ్మిదో వచనం. కాండం 20వ అధ్యాయం 19వ వచనం. ఇశ్రాయేలు మేము రాజమార్గమునే వెళ్ళుదుము. నేనును నా పశువులను నీ నీళ్లు తాగిన ఎడల నిచ్చుకుందుము. మరేమీ లేదు, కాలినడకనే దాటిపోదుము అంతే అని అతనితో చెప్పినప్పుడు అతడు నీవు రాకూడదనను. అంతటా ఎదోము బహుజనములతో బహుబలముతో బయలుదేరి వారికెదురుగా వచ్చెను. ఎదోము ఇజ్రాయేల్ తన పొలమేలు దాటిపోవుటకు సెలవివ్వలేదు గనుక అతని వద్ద నుండి
ఎలా వచ్చాడంట? యుద్ధానికి వచ్చాడు. వీళ్ళు దేనికి వెళ్ళారు? సమాధానానికి వెళ్ళారు. ఆయన ఏం చేస్తున్నాడు? యుద్ధానికి వస్తున్నాడు. అర్థమైందా? వీళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళ జోలి కూడా దేవుడు అని చెప్పాడు, వాళ్ళ జోలి యుద్ధం మీరు అన్నాడు. వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళ జోలి తీయడానికి వాళ్ళందరితో నిబంధన చేసుకుంటున్నారు. ఎవరితో? ఇందాక మనం చూసాం కీర్తన 83లో రాజులందరితో నిబంధన చేసుకుని దావీదు మీద యుద్ధాన్ని ప్రకటించారు. దావీదు మీద యుద్ధాన్ని ప్రకటించడానికి ఉద్దేశం ఏంటి? ఇజ్రాయిల్లో జనం అన్నవాడే. ఇప్పుడు ఇజ్రాయిల్లో జనమే లేకపోతే మరి మెస్సయ్య ఎలా వస్తాడు? మీకు అర్థమవుతుందా? శత్రువు అయిన సాతాను ఒక కుటుంబాన్ని ఎలా వాడుకుంటున్నాడు. వాళ్ళ ఉద్దేశాల్లో ఎవరు ఉండకూడదు? ఇజ్రాయిల్ అన్నవాళ్ళు భూమి మీద ఉండకూడదు. ఇదేం పిచ్చి? ఒకప్పుడు కయ్యనుకున్న పిచ్చి లేలేదు ఇది. హేబేల్ని చంపేశాడా? ఇప్పుడు ఆ ఏశావుకి అయితే ప్రేమ పుట్టింది కానీ ఏశావు కుటుంబానికి ఏం పుట్టలా? ఏశావుకి అయితే ప్రేమ పుట్టింది కానీ ఎవరికి ప్రేమ పుట్టతలా? ఏశావు ప్రేమ అన్నదే లేదు. ప్రేమ అన్నదే వారి కుటుంబాల్లో లేదు. అందుకనే సంఖ్యాకాండంలోనే ఒక బిలాము తన ప్రవచనాన్ని చెప్పాడు. చూడండి, సంఖ్యాకాండంలోనే 24వ అధ్యాయం 18వ వచనం సంఖ్యాకాండం. ఇప్పుడు దావీదు వంశం వచ్చేపాటికి సంఖ్యాకాండానికి దావీదు వంశానికి సుమారుగా ఒక 400 నుంచి 500 సంవత్సరాలు 400 సంవత్సరాలు 500 సంవత్సరాల చరిత్ర ఉంది. ఇటు చూడండి, రెండింటి మధ్యన. కానీ సంఖ్యాకాండంలో బిలాము ప్రవచించేపాటికి మోషే కూడా బ్రతుకున్నాడు కదా. మోషే బ్రతుకున్నాడా లేదా? మోషే బ్రతుకున్నాడు. మోషే బ్రతుకున్న కాలానికి దావీదు కాలానికి సుమారుగా 500 సంవత్సరాలు తేడా ఉంది. అంటే సంఖ్యాకాండంలోనే దేవుడు ప్రవచనం ద్వారా వీళ్ళు అసలు ఏమవుతారు, వీళ్ళ బుద్ధులు ఏంటో బిలాము బయటపెడుతున్నాడు. చూడండి, సంఖ్యాకాండం 24వ అధ్యాయం 24వ అధ్యాయం సంఖ్యాకాండం 18వ వచనం. ఎదోము షేయిరును ఇజ్రాయేలుకు శత్రువులు. చాలు. ఎవరెవరు శత్రువులు? ఎదోమును షేయిరును. అంటే షేయిరులో ఉన్న స్థానికులు ఉన్నారు కదా, స్థానికులు. షేయిరుకి వెళ్ళి ఉన్నాడు కదా, ఏశావు షేయిరు మన్యానికి వెళ్ళి ఉన్నాడు కదా, అంటే అక్కడ స్థానికులు ఉన్నారు కదా. షేయిరు ఎవరో చెప్పానా? షేయిరు కుమారుడు షిబ్యోను కుమార్తె ఆనాని వివాహం చేసుకుని అక్కడికి వెళ్ళాడు ఈయన. మీకు అర్థమైందా? అంటే అత్తోరు ఇంటికి వెళ్ళాడు చెప్పాలంటే. ఇప్పుడు అత్తోరు వర్గమును ఈ వర్గం, రెండు వర్గాలు కలిసి ఎవరికి విరోధం అవుతున్నాయి? ఈ మధ్యకాలంలో కూడా ఇలాంటివి ఎక్కువ జరుగుతుంటాయి. అత్తోరేపోళ్ళని బుధాలు వేసుకుని సొంతలతో దెబ్బలాడి అన్నదమ్ములు చాలామంది ఉంటారు. ఇది ఇప్పుడు కాదు, ఎప్పుడో ఉంది. మీకు అర్థమైందా? చెప్పాలంటే అత్తోరేపోళ్ళని బుధాలు వేసుకుని, అత్తోరు వంశాన్ని బుధాలు వేసుకుని సొంత కడుపును పుట్టిన సొంత అన్నదమ్ముల కుటుంబాలతో దెబ్బలాడే ఈ రోజుకున్న దౌర్భాగ్యులు ఉన్నట్టే ఆ రోజులు కూడా ఇలా దౌర్భాగ్యులని ఎవరు డిసైడ్ చేస్తున్నారు? ఈ మాటని ఎవరు చెప్తున్నారు? బిలాం ప్రవచనం ద్వారా చెప్తున్నాడు. బిలాం ప్రవక్త. బేయిరు కుమారుడు అయిన బిలాముకు వచ్చిన దర్శనం అని ఉంటుంది స్టార్టింగ్లో. ఉందంటారా? ఎవరి దర్శనం అది? అంటే వాళ్ళు ఎప్పటి నుండి శత్రుత్వంగా ఉన్నారు? విరోధులు అన్నాడంటే ఆ ఒక్కరోజు కాదు, వీళ్ళ మీద వాళ్ళకి సదాభిప్రాయం లేదు, మంచి అభిప్రాయం అనేది లేదు, వీళ్ళు శత్రువులే అని చెప్పాడు. డిసైడ్ చేస్తాడు దేవుడు బిలాము ద్వారా. అయితే న్యాయాధిపతుల కాలంలో కూడా చూడండి ఏం చేస్తున్నారు. 11వ అధ్యాయం 6వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం 16, 17 వచనం. 11వ అధ్యాయం యోక్తా కాలం ఇది. ఇజ్రాయేలు ఐగుప్తులో నుండి వచ్చుచుండగా ఇది గుర్తు చేసుకుంటున్నారు. మీకు అర్థమైందా? న్యాయాధిపతులు కూడా ఈ సంఘటన గుర్తు చేసుకుంటున్నారు. యోక్తా కాలానికి న్యాయాధిపతులు వచ్చారు కదా, యోక్తా న్యాయాధిపతే కదా, అది జరిగిపోయిన సందర్భాన్ని మరలా గుర్తు చేసుకుంటున్నాడు. ఎవరు? యోక్తా గుర్తు చేసుకుంటూ మాట్లాడుతున్నాడు. చూడండి, యోక్తా సెలవిచ్చినది ఏమనగా 15వ వచనం. ఇజ్రాయేలైన మోయాబు దేశమైన అమ్మోనీయుల దేశమైన ఆక్రమించుకోలేదు. ఇజ్రాయేలు
ఇజ్రాయేలు ఐగుప్తు నుండి వచ్చుచుండగా వారు ఎర్ర సముద్రమున వరకు అరణ్యమున నడిచి కాదేశుకు వచ్చిరి. అప్పుడు ఇజ్రాయేలు ఎదోము రాజునద్దకు దూతలను పంపి, నీ దేశం గుండా దయచేసి మమ్మల్ని నాకు సెలవిమ్మని అడగగా పోవుటకు ఎదోము రాజు ఒప్పుకొనడా? ఎప్పుడు గుర్తు చేసుకుంటున్నారు ఇది? గుర్తు చేసుకుంటున్నారా లేదా? సరిపోయింది కాదు. ఏంటి? మొదటి సమయాల గ్రంథం 14:47. మొదటి సమయాల గ్రంథం 14:47. మొదటి సమయాల గ్రంథం సో ఇక్కడ కొంచెం చూడండి. మొదటి సమయాల గ్రంథం 14:47. ఏం మిస్ అవ్వాల? ఇలాగా సౌలు ఇజ్రాయేలు ఏలుటకు అధికారము నొందిన వాడై నకుముకులైన వారి శత్రువులు ఎవరికి? సౌలు రాజయ్యేటాయని శత్రువులు ఎవరు? నకుముకులైన శత్రువులైన మోయాబీలు, అమోనీలు, ఎదోమీలతోనూ, శోభారాజుతోనూ, ఫిలిష్తీయులతోనూ యుద్ధము చేసెను. వారి శత్రువులు ఎవరి శత్రువులు? ఎవరు? సౌలు కాలంలో కూడా ఎవరికి శత్రువులు? సౌలు కాలంలోని శత్రువులు. దావీదు కాలంలో ఎవరికి శత్రువులు? దావీదు కాలంలో కూడా శత్రువులు. ఇప్పుడు దావీదు వీళ్ళు చేసిన పని చూసి దావీదు ఒక ప్రవచనంలో మాట్లాడుతున్నాడు. వీళ్ళ మొహం ఎందుకు చూసి చూడండి. 60వ కీర్తన గ్రంథం 60. 60వ కీర్తన 8వ వచనం. మోయాబు నేను కాళ్ళు కడుగుకొని పళ్ళెము, ఎదోము మీద నా చెప్పు. ఏంటి ఇంత ఘోరంగా మాట్లాడా? ఎదోము గురించి చెప్పు పెట్టి చెప్పిస్తారు వాళ్ళ మీద అన్నాడు. నా చెప్పిస్తాను అన్నాడు. అంటే ఇంత చెప్పిస్తాను అన్నాడంటే దాన్ని ఎంత తృణీకరించబడ్డాడు మీకు అర్థమైందా? అంటే దావీదు దృష్టి కాదు, దేవుని దృష్టిలో కూడా ఈ వీళ్ళ వ్యక్తిత్వాలు ఎలాంటివి అంటే శత్రువులతో కలిసి వచ్చి దాడి చేయడం. కొత్తగా ఉపధ్యాయ గ్రంథం ప్రారంభమైన వచనాల ప్రకారమే జరగల. ఇది ఎప్పుడు నుండి ఉంది? మొట్టమొదట మనకి ద్వితీయోపదేశకాండంలో నుండి, సంఖ్యాకాండంలో నుండి ఇవన్నీ చూసుకుంటూ వచ్చినప్పుడు న్యాయాధిపతుల గ్రంథంలో గుర్తు చేసుకున్నారు. సౌలు కాలంలో ఉంది, దావీదు కాలంలో ఉంది. వీళ్ళన్నీ చూసుకుంటూ వచ్చిన దావీదు ఏమంటున్నాడు? వాళ్ళ మీదకి నేను చెప్పు ఇసిరెత్తే బాగుండదు అన్నాడు. ఎంత క్రూయల్ మెంటాలిటీ అంటే, క్రూరత్వం కలిగిన మనుషులు అంటే వీళ్ళు. ఏంటి? దావీదు కాలంలో సౌలు దగ్గర నుండి దావీదు తరమబడుతున్నాడు. సౌలు దగ్గర. అలాంటి కాలంలో ఆయన ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక సేవకుడు ఉంటాడు. చూడండి, సేవకుడు దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర ఒక సందర్భం జరుగుతుంది. చూడండి, 27వ అధ్యాయం మొదటి సమయాల గ్రంథం. మొదటి సమయాల గ్రంథం 27వ అధ్యాయం.
22వ అధ్యాయం చూడవలసింది. 22వ అధ్యాయం 22 9వ వచనంలో అభిమేలకును యాజకులందరినీ పిలువనంపించి వారు రాజు దగ్గరికి రాగా, సౌలు అహీతూల కుమారుడా, సౌలు కుమారునికి ఆహారము కట్నమునిచ్చిన అతని పక్షమున దేవుని యొద్ద విచారణ చేసి, అతడు నా మీదకు లేచి నేడు జరుగుతున్నట్టు పొంచి ఉండటకు నువ్వు జత కూడితిరేమని అడగగా, చాలు. ఏం చేశాడు? దావీదు యాజకుడి దగ్గరికి వస్తాం చూసి, అంతకు ముందర గొల్యాతుని చంపిన కత్తి అక్కడే ఉండేది. దయించి ఆ కత్తి ఉందో ఇక్కడ ఏమన్నా ఆయుధాలని అడిగాడు. సరే కత్తి ఉందన్నాడు. ఆహారం అడిగితే ఆహారం పెట్టాడు. ఆయన దారిన ఆయన, నేను రాజుగారి పని మీద వచ్చాను, అందుకుని చెప్పకుండా వచ్చానని చెప్పి తన దారిని తాను వెళ్ళిపోతే, ఈ దోయాగు అన్న వ్యక్తి ఎదోమీయుడు, ఇతను అక్కడ ఉండిని లేని వార్తను పుట్టించాడు. ఏమన్నాడంటే, కత్తి నీ గురించే ఇచ్చాడు చంపడానికి, కత్తి నీ గురించే ఇచ్చాడు, నీ వంశాన్ని నిన్ను నాశనం చేయమని ఇతను దేవుని వద్ద విచారణ చేసి మరీ కత్తిచ్చి పంపాడని ఇతని మీద చెడ్డ మాటలు చెప్పేపాటికి ఈ సౌలు అన్నాడు, ఈ యాజకుల్ని చంపేయండి, యాజకుల్ని చంపేయండి. సౌలు ఎప్పుడైతే యాజకుల్ని చంపమన్నాడో, అక్కడున్న సౌలు దగ్గర ఉన్న సేవకులు, సైనికులు పొరపాటును కూడా మేము సేవకుల మీద కత్తెత్తాం, ఇది దేవుడు ఇష్టపడే పని కాదు, అది చాలా ధర్మంగా అయిన పని కాదు, మేము చంపవాళ్ళని అన్నారు. అప్పుడు ఈ దోయాగు అన్నవాడు ఏం చేశాడు చూడండి, 18వ వచనం. ఈ యాజకుల మీద మనం పడమని చెప్పినప్పుడు ఎదోమీయుడైన దోయాగు యాజకుల మీద పడి ఎపోదు ధర్మించిన 85 ఆ దినమందు హతము చేసెను. అతడు యాజకుల పట్టణమైన నోబు కాపురస్తుల్ని కత్తివాత హతము చేసిన మగవారినేమి ఆడవారినేమి, అసలు ఈయన జాలందా? మగవారినేమి ఆడవారినేమి బాలుడినేమి పసిపిల్లలనేమి గాతుబొమ్మలనేమి ఎడ్లనేమి గొర్రెలనేమి అన్నిటినీ కత్తి చేత హతము చేసెను. ఏం చేశాడంట? రాజు సంపమన్నది కొంతే, వీడి చేసింది ఎంత అంటే రక్తం, అంటే రక్తదాహం ఈ వంశానికి ఏముంది? చంపమంది ఎవరిని? ఈ యాజకుల్ని చంపమంటే యాజకుల్ని చంపాడు, యాజకుల భార్యల్ని చంపాడు, యాజకుల పిల్లల్ని చంపాడు, గొడ్డుల్ని చంపాడు. మొత్తం వాళ్ళకున్న సంపదనంతా ఏం చేశాడు? తుడిచి అవతల పడేస్తే, కీర్తన గ్రంథం 52లో దావీదు మాట్లాడతాడు చూడండి. 52 1 నుంచి 7 వచనం. 1 వచనం చూసి 7 వచనం వెళ్ళి, కీర్తన శూరుడా చేసిన శూరుడా అన్నాడంటే ఇక్కడ ఏంటి? అది మంచి మాట అన్నాడా ఎటకారంగా అంటున్నాడా? సేవకులను చంపి పెద్ద ఏదో వీరుడిని అని చెప్పుకుంటున్నావు. శూరుడైతే ఎవరితో చేయాలి యుద్ధం? కత్తి పట్టుకున్న వాళ్ళతో చేయాలి. వీళ్ళు ఎవరితో చేస్తున్నారు? ఎవరితో చేశాడు? సేవకులను చెప్పి పెద్ద గొప్పగా చెప్పుకుంటున్నావు కదా శూరుడా.
శూరుడా, నువ్వు చేసిన కీడుని బట్టి నీవెందుకు అతిశయపడుతున్నావు? మళ్ళీ చెప్పుకుంటున్నాడంట, నేను కాబట్టి రాజుగారి మాట ఇంతమందిని చెప్పానండి. దేవుని కృప నిత్యముండును. మోసము చేయువాడా, వాడిగల మంగళ కత్తి నీ నాలుక నాశనము చేయునుద్దేశించుచున్నది. లేని వార్తలు ఎవరికి చెప్పావు? సౌలుకు చెప్పావు. లేని వార్తలు చెప్పి ఎంతమందిని చంపావు? అమాయకుల్ని, సేవకుల్ని, 80 మంది సేవకుల్ని చంపావు, వాళ్ళ భార్యలను చంపావు, పిల్లలను చంపావు, వాళ్ళకు ఉన్నదాన్ని చంపావు. మేలు కంటే కీడు చేయుట, నీతి పలుకుట కంటే అబద్ధము చెప్పుటే నీకు ఇష్టము. కఠినమైన నాలుక గలవాడా, అధిక నాశనకరమైన మాటలే నీకు ఇష్టము. కావున దేవుడు సదాకాలము నిన్ను అణగగొట్టును, నిన్ను పట్టుకుని ఆయన గుడారములో నుండి నిన్ను పెళ్ళగించును, సజీవుల దేశంలో నుండి నిన్ను నిర్మూలన చేయును. చాలు చాలు. అతని గురించి ఒక మాట 7వ వచనం కూడా చూద్దాం. ఇదిగో, దేవుణ్ణి తన దుర్గము నుంచుకోక ధన సమృద్ధి యందు నమ్మకముంచి తన చేటును బలపరుచుకుని వాడు వీడే అని చెప్పుకుంటూ వానిని చూసి నవ్వుదురు. నీ అంతకాలం ఎలా ఉంటుందని ప్రవచిస్తున్నాడు. నీ అంతం ఎలా ఉంటుందని. కొద్దిగన్నా జాలి ఉండాలిగా, కొద్దిగన్నా ఉండాలిగా. అంటే ఈ వంశానికి ఏమి లేదు? జాలి దయ లేని వంశం, జాలి దయ లేని వంశం. ఇది తర్వాత కాలంలో కూడా యుద్ధాలు చేస్తానే వస్తున్నారు, యుద్ధాలు చేస్తూనే ఉన్నారు. యెహోరామ కాలంలో యుద్ధం చేశారు. యెహోరామ కాలంలో 2వ రాజుల గ్రంథం 8వ అధ్యాయం 22వ వచనంలో యుద్ధం చేశారు. 2వ దినవృత్తాంతాల గ్రంథం, అది వదిలేస్తే రాసుకుని, 2వ దినవృత్తాంతాల గ్రంథం 28:16లో చూడండి. 2వ దినవృత్తాంతాల గ్రంథం ఫస్ట్ది 2వ రాజుల గ్రంథం 28, అది 8వ అధ్యాయం 21వ వచనం 22వ వచనం రాసుకోండి. ఈ 8వ అధ్యాయం 21, 22 వచనాలు. ఇప్పుడు 2వ దినవృత్తాంతాల గ్రంథం అదే రాసుకున్నారు కదా. ఇప్పుడు 2వ రాజుల గ్రంథం 14:10 కూడా రాసుకోండి. ఈ ఇంటికి ఇలా చదువుకోండి. 10వ వచనం ఇక్కడ కూడా మరొక యుద్ధం ఏంటి. ఇప్పుడు 2వ దినవృత్తాంతాల గ్రంథం 28:16, 28వ అధ్యాయం 16వ వచనం. ఆ కాలమందు ఎదోమీలు మరలా వచ్చి యోధాదేశమును పాడు చేసి, ఏమన్నాడు అక్కడ? ఎదోమీలు మరలా వచ్చి అంటే ఏంటి? ఆల్రెడీ మళ్ళీ వచ్చావా అంటే అర్థం ఏంటి? అంతకుముందు వచ్చాడనే కదా. అంతకుముందు 2 సార్లు వచ్చాడు కదా. అంతకుముందులు కూడా వచ్చాడు కదా. అంటే వీడు జీవితాంతం ఎవరి మీద యుద్ధాలు చేస్తున్నాడు? దేవుడు తీర్పు తీరుస్తున్నాడంటే దాని వెనకాల వీడి శత్రుత్వ పగ ఎప్పుడు నుండి ఉంది? ఈనాటి నుండో ఇక్కడ దాకా కొనసాగకుండా వస్తుంది. ఏనాటి నుండి వస్తుంది? ఎప్పుడు నుండో వాళ్ళ పగ ఇప్పుడు దాకా కదా వస్తుంది. కాబట్టి ఇది ఇప్పుడు మొదటి వచనాన్ని చూద్దాం. ఏంటంటారు? గ్రంథానికి మొదటి వచనాన్ని ఉపద్య గ్రంథం ప్రారంభ వచనం. ఓబద్యాకు కలిగిన దర్శనము ఎదోము గురించి ప్రభువు అయిన యెహోవా సెలవిచ్చినది. యెహోవా యొద్ద నుండి మాకు సమాచారము వినబడింది. ఎదోము మీద యుద్ధము చేయుడు లెండని జనులు రేపుటకు దూత పంపబడి ఉన్నాడు. ఏంటది? కలిగిన దర్శనం. స్టార్టింగ్ వచ్చిన ఏంటి? దర్శనం. ఏం దర్శనం? కలిగిన దర్శనం. ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 20వ వచనం. దర్శనం అంటే ఏంటి? చూద్దాం. దేవుడు చెప్పిన మాట.
దేవుడిచ్చిన సెలవిచ్చిన మాట. ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 20వ వచనం 22వ వచనం. అధ్యాయం 20-22 వచనం. ప్రవక్త ఆ మాట జరగక పోయిన ఎడల, ఎన్నడును నెరవేరకపోయిన ఎడల కాదు, ఆ ప్రవక్త అహంకారం చేతనే చెప్పిన గనుక దానికి భయపడవద్దు. 18వ అధ్యాయం చెప్పావా? అంటే ఎవరు చెప్పింది మాట? అది ఎవరు చెప్పిన మాట? నువ్వు సరిగ్గా చదవలేదు. 20వ వచనం కూడా చదువు. ఆ ప్రవక్త అహంకారం పూని నేను చెప్పిన మాట కాదని ఆజ్ఞాపించిన, నా మాట చెప్పినో ఇతర దేవతల నామం చెప్పినో ఆ ప్రవక్తయు చావవలను. మరి ఏదో ఒక మాట యెహోవా చెప్పినది కాదని మేమెట్లా తెలుసుకోగలమని మీరు అనుకున్న ఎడల, ప్రవక్త యెహోవా నామం చెప్పినప్పుడు ఎన్నడూ నెరవేరకపోయిన ఎడల అది యెహోవా మాట కాదు, ఆ ప్రవక్త అహంకారం చేత గనుక చెప్పిన కనుక దానికి భయపడవద్దు. అంటే దర్శనం ఎవరి నుండి వస్తుంది? దేవుడి నుండి. ఎదోము గురించి దర్శనం అన్నాడా? ఉపతి గ్రంథం మొదటి వచ్చిన ఎదోము గురించి వచ్చిన దర్శనం అంటే ఈ రోజుల్లో ఎలా చెప్తున్నారు? ఉన్నది చెప్తున్నారా లేనిది చెప్తున్నారా? చాలామంది అన్నీ ఏదో నోటుకొచ్చింది దర్శనం అని చెప్పేస్తుంటారు. అసలు చెప్తారంటే అదే చీకట్లో బాణం లాంటిది. తగులుద్దో తగలదో తెలియదు. తగిలింది అనుకో ఏమంటారు? మేము చెప్పాం కాబట్టి జరిగిందంట. తగలకపోతే ఈ రోజు కాదు, ఆ రోజుల్లో కూడా ఇలాంటి ప్రవక్తలు ఉన్నారట. ఆ రోజుల్లో కూడా ఇర్మియా గ్రంథంలో కూడా 70 ఏళ్ళు చెర ఖాయం. అబ్బాయి మీకు 70 ఏళ్ళు తిరుగులేదు, మీరు ఖచ్చితంగా చెర అనుభవించవలసిందే, ఎందుకంటే మీరు చేసిన పాపాలకు నేను 70 ఏళ్ళు ఈ దేశానికి నేను 70 ఏళ్ళు నేను శిక్ష విధిస్తున్నాను అన్నాడు. అంటే 70 ఏళ్ళు శిక్ష విధించినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? కొంతమంది ప్రవక్తలు వచ్చి అబ్బాయి 70 ఏళ్ళు కాదు 2 ఏళ్ళే అని కొంతమంది చెప్పేవాళ్ళు ఉన్నారు. ఇర్మియా గారు ఏం చెప్తున్నాడు? 70 ఏళ్ళు కన్ఫామ్ అంటున్నాడు. కొంతమంది ఏం చెప్తున్నారు? 2 సంవత్సరాల అంతకు మీద ఏం ఉండదు అంటున్నారు. చూడండి 20వ అధ్యాయం 28వ అధ్యాయం 2వ వచనం. ఇర్మియా గ్రంథం 28వ అధ్యాయం 2వ వచనం. బబులోను రాజుకు కాడిని ఎవరు చెప్తున్నారు ఇది? మొదటి వచ్చిన యూదా రాజైన సిద్కియా ఏలుబడి ఆరంభమందు 4వ సంవత్సరం 5వ నెలలో గిబియోవాడును అజ్జోరు ప్రవక్తయును అజ్జోరు కుమారుడైన హనన్య యాజకుల ఎదుటను ప్రజల ఎదుటను యెహోవా మందిరంలో నాతో ఇలా సెలవిచ్చెను. ఇశ్రాయేలు దేవుడును సైన్యముఖాధిపతి యెహోవా ఇలా సెలవిచ్చున్నాడు, నేను బబులోను రాజు కాడిని విరిచి ఉన్నాను. 2 సంవత్సరములోగా బబులోను రాజైన నెబుకద్నెజరు ఈ స్థలము నుండి బబులోను తీసుకుపోయిన యెహోవా మందిర ఉపకరణములన్నింటినీ ఇచ్చటికి మరలా తెప్పించెను. ఏం చెప్తున్నాడు? ఆయన ఎన్నాళ్ళు అన్నాడు? 70 ఏళ్ళు అంటున్నాడు. ఈయన ఎన్నాళ్ళు అంటున్నాడు? 2 ఏళ్ళలో అంటున్నాడు. మరి ఎవరిది బాగుంటుంది మాట? కష్టాలు ఎక్కువ టైం అంటే బాగుంటుందా? కష్టాలు తక్కువ టైం అంటే బాగుంటుందా? కదా. అప్పుడు 12వ వచనం చూడండి. ప్రవక్త అయిన హనన్య ప్రవక్త అయిన ఇర్మియా మీద మెడ మీద ఉన్న కాడిని విరిచి తర్వాత యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై ఇలా సెలవిచ్చెను, నీవు పోయి హనన్యతో ఇట్లనము, యెహోవా ఇలా సెలవిచ్చుచున్నాడు, నువ్వు కొయ్యి కాడిని విరిచితివే. ఇర్మియా గారు ఒక
ఎడ్ల బట్టి కాడి ఒకటి చేయించుకుని ఇలా భుజం మీద తీసుకొచ్చి 70 ఏళ్ళు మీరు ఇలా మొయ్యాలి అని చెప్తే ఈ హనాన్ని ఆ కాడి తీసుకుని ఎరగొట్టేసి ఇదిగో 2 ఏళ్ళలో ఇరిచేస్తాడని చెప్పాడు. అప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే ఇర్మియా వెళ్ళి నువ్వు మాట్లాడన్నాడు. ఏం మాట్లాడినాయి అంటే నీ మెడ మీద నుండి కాడి తీసి విరిచాడు కదా, విరిచితివే 12వ వచనంలో విరిచితే యెహోవా వాక్కు ఇర్మియాకి ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చును, నీవు పోయి హనన్యాతో ఇట్లనము, యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు, నువ్వు కొయ్య కాడిని విరిచితివి, దానికి ప్రతిగా నేను ఇనప కాడిని చేయించవలను. ఇజ్రాయేల్ దేవుడైన సైన్యములకు అధిపతి యెహోవా ఇలా సెలవిస్తున్నాడు, ఈ జనులందరూ బబులోను రాజైన నెబుకద్నెజరుకు దాసులు కావాలనని వారి మీద ఇనపకాడి ఉంచుతుంది కనుక వారు వారికి దాసులు అవుతుంది. జంతువులు కూడా నేను అతని చేతికి అప్పగించుతున్నాను. అంతటా ప్రవక్త అయిన హనన్యాతో ఇట్లను, యెహోవా నిన్ను పంపలేదు, ఈ ప్రజలు అబద్ధమును ఆశ్రయింపజేయుచున్నావు. కాగా యెహోవా ఈ మాట సెలవిచ్చున్నాడు, భూమి మీద నుండి నిన్ను కొట్టివేయుచున్నాను. యెహోవా మీద తిరుగుబాటు చేయుటకు నువ్వు జనుల్ని ప్రేరేపించుతో గనక ఈ సంవత్సరమే నువ్వు మరణమవుదు అని చెప్పిన ఆ సంవత్సరమే 7వ నెలలో ప్రవక్త అయిన హనన్యా చచ్చిపోయింది, మృతుని. ఇందాడ ఏం చెప్పాడు అక్కడ? దేవుని మాట కాకుండా ఎవడని చెప్తే చస్తాడు చెప్పాడు అక్కడ ద్వితీయోపదేశకాండంలో. ఎవడైనా సరే దేవుని మాట కాకుండా ఇంకో మాట చెప్తే పోతాడు అన్నాడు. ఇక్కడ పోయాడా? దర్శనం, నాకు వచ్చిన దర్శనం ఇదని చెప్పాడు హనన్యా. ఇర్మియా ఏం చెప్పాడు? తన దర్శనాన్ని తను చెప్పాడు. కాబట్టి దర్శనం అంటే ఏంటి అన్న దాని మీద మనం మాట్లాడుకుంటూ వెళ్ళాలి. సరే, ముగించేద్దాం. ఆ వందనాలకు దేవుని నామాన అందరికీ వందనం. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడా పరమ తండ్రి, పరలోకమందున దేవా, నీకు వందనాలు, వేలాది స్తుతులు. మేము వాక్యాన్ని ఇప్పుడు దాకా ధ్యానించడానికి మాకు అవకాశం ఇచ్చి నడిపించినందుకు వందనాలయ్యా. నీ కృతజ్ఞతలతో మేము బ్రతుకున్నట్లుగా నీ వాక్యం నుండి అనేక సత్యాలు మాకు వెల్లడిపరచమని, మమ్మల్ని బలపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము.